హై వ్యూవర్స్. ఫోర్బ్స్ 30 అండర్ 30 మన భారతదేశంలో ఎవ్రీ ఇయర్ ఈ ఫోర్బ్స్ పత్రికలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, రిచెస్ట్ పర్సన్స్ ఎవరు ఆ లిస్ట్ తీస్తారు. అండ్ సొసైటీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ అన్న వేలో, సెలబ్రిటీస్ అన్న వేలో ఎవరు ఏంటి ఆ లిస్ట్ తీస్తారు. అలా ఈసారి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళల్లో టాప్ 30 ఎవరు, ఏ రకంగా కళలు, వినోద రంగం వాటిల్లో కానీ, క్రీడలు వాటిల్లో కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ సొంతంగా వ్యాపారం చేసుకున్నటువంటి వాటిల్లో కానీ, స్టార్స్ సినిమాలు, రిమైనింగ్ మోడల్స్ లైక్ ఇలా వీటిలో తీస్తే రష్మిక టాప్ 1లో. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈమె లైఫ్ ఒకసారి తిరగేస్తూ ఉన్నప్పుడు, సరే ఆమెకి రక్షిత్ శెట్టికి నిజంగా అప్పుడు ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు, మన చాలామందికి తెలియదు. బట్ రక్షిత్ శెట్టి ఆమె గురించి ఇప్పుడు పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది రక్షిత్ శెట్టి అభిమానులు కూడా ఆమె గురించి నెగిటివ్గా మాట్లాడి తప్పలా అనొద్దు. సరే మాకు ఎంగేజ్మెంట్ జరిగింది, ఆ తర్వాత పెళ్ళి వద్దు అనుకున్నాము, విడిపోయాను, ఎవరి లైఫ్ వాళ్ళది. తను కెరీర్లో గొప్పగా ఎదగాలనుకుంది, ఎదుగుతుంది, ఎదగనివ్వండి అని అన్నాడు. అలా మొన్నటికి మొన్న ఆమెకు సంబంధించి డీ ఫేక్ వీడియో వచ్చినప్పుడు కూడా పాపం బాధపడ్డాడు. తాను కెరీర్లో ఎంతో గొప్పగా ఎదగాలనుకుంది, అలా అడుగులు వేస్తున్న మూమెంట్లో ఇలా జరగడం చాలా తప్పు అని చెప్పేసి అన్నాడు. బట్ ఆమె 1-2 సందర్భాల్లో రక్షిత్ శెట్టి గురించి నెగిటివ్గా మాట్లాడని చెప్పేసి బయటకు రావడం, దాంతో కన్నడలో ఉన్నటువంటి వాళ్ళు ఆమెను ట్రోలింగ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయింది. అప్పుడు ఆమె అంది, నేను ఎవరైనా ఏమైనా బాధ పెట్టానా, ఎందుకు నా లైఫ్ నేను బతుకుతుంటే నన్ను ఇది చేస్తాను చెప్పేసి ఆమె అంది. అప్పుడు మళ్ళీ రక్షిత్ శెట్టి అన్నాడు, వద్దు ఆమె అలా ఏం చేయొద్దురా బాబు, ట్రోలింగ్లో వద్దురా బాబు అన్నాడు. అప్పుడు ఆగిపోయారు. సో ఏ మాట కామాట ఈమె పేరు మర్చిపోయాను, రష్మిక మందన్న కష్టపడి ఎదిగింది, అందులో నో డౌట్. తను గోల్ అండ్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంది. ఏంటది, భారతదేశంలో ఈ సినిమా రంగంలో టాప్లో ఉండాలనుకుంటుంది. ఆ రకంగా అడుగులు వేస్తుంది. ఎక్స్పోజింగ్ చేస్తుందా, లేదన్నప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ముందుకు వెళ్తుందా, ఇలా ఏంటంటే మనందరూ చూస్తూనే ఉన్నాం. ఇటువంటి మూమెంట్లో 30 సంవత్సరాల లోపే ఆ పొజిషన్కి వెళ్ళేటువంటి మాటలు కాదు. అండ్ ఆల్రెడీ ఇప్పుడు చేతిలో మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక దాంతో ఫస్ట్ రియాక్ట్ అయింది విజయ్ దేవరకొండ. చాలా చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళటం, నువ్వు ఇంకా మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఇక ఈ టాప్ 30 ఫోర్బ్స్ 30 అండర్ 30 దానికి సంబంధించి ఇందులో ఈమెతో పాటు ఇంకో 3 సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్ సెలెక్ట్ అయినటువంటి కొంతమంది ఉన్నారు. ఇక మరికొంతమంది ఏమో బిజినెస్ పర్సన్స్, ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఉన్నారు. సో నేను చెప్పేది అదేనండి, చిన్న వయసులో పెళ్లి చేసుకొని కెరీర్లు ఎదగలేక ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే, ఇతరులకి మీరు ఇచ్చేవలసిన సలహాలు, సూచనలు ఏంటంటే మీరు చేసిన పొరపాట్లు ఏంటి, లేదంటే పెళ్ళైనా మీరు బెస్ట్ పొజిషన్కి వెళ్ళారా, వెళ్ళలేదా, ఎలా, ఎందుకు, ఏంటి, లైక్ అలా. ఇప్పుడు నా వీడియో కూడా అదే ఇంటెన్షన్. మీకంటూ ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఏది మీకు బ్యారియర్గా ఉంది దాని జోలికి పోకండి, దాన్ని వదిలి వేరే వెళ్ళిపోండి. సో వ్యాపారమా, పెళ్ళా, లేదు అన్నప్పుడు చదువా, కెరీరా, లైక్ ఇలా అన్ని ఆలోచించి అడుగులు వేయండి. బట్ నేనైతే మరలా చెప్తాను, కొంతమంది తెలిసి తెలియక చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటారు. కొంతమంది ప్రేమలో పడిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటారు. నేను ఎప్పుడు చెప్పేది అదే. ఈవెన్ లవ్ మ్యారేజ్ రిలేటెడ్ కూడా ప్రేమలో ఉన్నామని ఎప్పుడైనా ఎవరు పెట్టినప్పుడు కామెంట్ అదే అంటాను, మీ కళ మీద మీరు నిలబడాలి, మీకున్న స్కిల్స్తో ద బెస్ట్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు పెళ్లి జోలికి పోండి. మీ లేదు మా బెస్ట్ అని ప్రూవ్ చేయడం చాలా టైం పట్టిద్ది బాబు అంటే అర్థం చేసుకునే పార్ట్నర్ వచ్చేలా చూసుకోండి, ఓకేనా. అండ్ రష్మిక విషయంలో ఫీలింగ్ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ టు రష్మిక.